అందరికీ నమస్తే అండి. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆమె కొన్నాళ్ళు జైలు శిక్ష ఎదుర్కొని ఆ తర్వాత తెలంగాణకు వెళ్ళి తెలంగాణలో ఐఏఎస్ అధికారిగా కొన్నాళ్ళు పనిచేసి రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మన పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖలో కమిషనర్గా పనిచేశారు కదా. సో ఆమె మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఆమె సిబిఐకి విచారణ ఎదుర్కోవడం, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండడం, జైలు శిక్షకి వెళ్ళడం, జైలుకు వెళ్ళడం, బెయిల్ కోసం చాలాసార్లు అప్లై చేయడం. సో ఆమె స్టోరీ అందరూ చూశారు. సో ఐఏఎస్లో అవ్వాలనుకున్న వాళ్ళు కూడా భయపడ్డారు ఆమె పరిస్థితి చూసి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఆమె మున్సిపల్ శాఖలో కీలకమైన ఉన్నత అధికారిగా ఉంటూ మచిలీపట్నంలో ఒక పార్క్ డెవలప్ చేశారు. మచిలీపట్నం మున్సిపాలిటీ కాబట్టి, కార్పొరేషన్ కాబట్టి తన శాఖ కిందకే వస్తుంది కాబట్టి అక్కడ ఒక పార్క్ డెవలప్ చేశారు. ఆ పార్కుకి 2.18 కోట్లు అంటే 2,18 లక్షలు ఖర్చు అయ్యాయి. ఈ 2,18 లక్షల్లో కూడా 18 లక్షలు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, ఒక 2 కోట్లు కేంద్రం ఇచ్చిన అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన వచ్చిన నిధులు. సో ఓవరాల్గా ఆ 2,18 లక్షలు కూడా ప్యూర్లీ ప్రజాధనం, ప్రభుత్వం నిధులే, ప్రజాధనమే వెచ్చించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ అన్నమాట వెచ్చించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే తప్పు కాదు కదా, పార్కు డెవలప్ చేయడం తప్పేమీ కాదు కదా, అందులో తప్పు ఎందుకు ఉంది, నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు అనుకోవచ్చు. ఆ పార్కుకి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టారు. వై నాగేశ్వరరావు స్మారక పార్క్ అని ఏదో పేరు పెట్టారు. ప్లస్ అలాగే పార్కులో వాళ్ళ తండ్రి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాధారణంగా మనం పార్కులకి ఆ ఊర్లో ఉన్న పెద్దల పేర్లు పెట్టుకోవడం సహజమే కదా. ఏ ఊర్లో అయినా సరే ఆ ఊరిలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తులో, లేదంటే ఆ ఊరిని సంస్కరించి ప్రజాసేవ చేసిన వ్యక్తులో, రాజకీయంగానో సామాజికంగానో లేదంటే ఆ పబ్లిక్ సర్వీస్ పరంగానో ఏదో ఒక రకంగా ఆ ఊర్లో అందరికీ తెలిసిన వ్యక్తుల పేర్లు పెట్టడం సర్వసాధారణం. దాన్ని ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. ఇప్పుడు ఒంగోలు ఉంది, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం పెడతారు. ఏలూరు ఉంది, బడేటి వెంకటరామయ్య గారి విగ్రహం పెడుతుంటారు. అలాగే కొన్ని ఏరియాల్లో కొన్ని విగ్రహాలు పెడతారు. సో ఇప్పుడు మచిలీపట్నంలో ఈ నాగేశ్వరరావు గారి విగ్రహం పెట్టడం ఎక్కడ తప్పు అంటే, ఆయన మచిలీపట్నంలో పుట్టి పెరిగిన వ్యక్తే కానీ ఆయన రైల్వేలో సర్వీస్ ఇంజనీర్గా వర్క్ చేశారు. సో భారతదేశం మొత్తం మీద అనేక ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. మచిలీపట్నంలో చదువుకున్నారు, పెరిగారు, రైల్వేలో సర్వీస్ ఇంజనీర్గా ఒక ఉద్యోగం చేశారు, రకరకాల ప్రాంతాల్లో పనిచేశారు. అంతే తప్ప పోనీ ఆయన ఏమైనా రిటైర్ అయ్యాక మచిలీపట్నానికి వచ్చి 1,00,000 రూపాయలైనా మచిలీపట్నం ప్రజల కోసం ఖర్చు పెట్టారా? లేదా మచిలీపట్నం పట్టణ అభివృద్ధికి ఏమైనా ఆయన సొంత నిధులు వెచ్చించారా? లేదా అక్కడ పిల్లల చదువులకు ఒక 10,000 రూపాయలు పెట్టి ఏమైనా పెన్నులు పుస్తకాలు ఏమైనా పంచిపెట్టారా? లేదు కదా. ఏమీ లేనప్పుడు మరి ఎలా పెట్టగలరు, మరి ఎందుకు పెడతారు? అది ఇక్కడ ప్రశ్న. ఆయన మచిలీపట్నం వాసి అయినప్పటికీ మచిలీపట్నంలో ఆయన చేసిన సేవ లేదు, మచిలీపట్నానికి ఆయన చేసిన సేవ లేదు, అక్కడేమీ ప్రజాప్రతినిధి కాదు, అక్కడ ఏ రకంగానూ సంబంధం లేదు. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు, పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఐఏఎస్ స్థాయికి తీర్చిదిద్దారు. సో శ్రీలక్ష్మి గారికి తన తండ్రి అంటే అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు. ఆ ఇష్టాన్ని ప్రజాధనంతో పార్కు ఏర్పాటు చేసేంతగా ఉండొచ్చా, చూపించవచ్చా? ఇది న్యాయమేనా, ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఒక ఐఏఎస్ అధికారి తన తండ్రి పేరిట పార్కుని అభివృద్ధి చేసి తన తండ్రి విగ్రహాన్ని పార్కులో పెట్టాలంటే ప్రభుత్వ నిధులు వెచ్చించవచ్చా? నన్ను అడిగితే వెచ్చించవచ్చు. ఏ సందర్భంలో? ఆయన ఆ గ్రామానికి లేదా ఆ పట్టణానికి ఆ ప్రాంతానికి ఏమైనా సేవ చేస్తే, తన సొంత నిధులతో ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే, అక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ మౌలిక వస్తువుల్లో కానీ తన సొంత నిధులు వెచ్చిస్తే అప్పుడు వాళ్ళ పేరిట అక్కడ పార్కు పెట్టవచ్చు. లేదా అక్కడ ప్రజాప్రతినిధిగా పనిచేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఆ ప్రాంతానికి పేరు తీసుకొస్తే అప్పుడు పెట్టవచ్చు. ఆ రెండిట్లో ఏది కానీ
నాగేశ్వరరావు గారి పేరిట అక్కడ పార్కు పెట్టడం, పార్కుకి ఆ పేరు పెట్టడం, ఆయన విగ్రహం పెట్టడం, ప్రభుత్వ ధనంతో పెట్టడం తప్పు అని నేను అనుకుంటున్నా. సో మీరు తప్పు అంటారా, రైట్ అంటారా అనేది కామెంట్ చేయండి. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లోపల విగ్రహం ఏర్పాటుకు ఒక 5 లక్షలు తన సొంత డబ్బులు ఇస్తామని ఆమె చెప్పారంట, కానీ అవి కూడా ఇవ్వలేదంట. సో ఇది ఓవరాల్గా జరిగిన విషయం. దీనిలో తప్పు అంటారా, రైట్ అంటారా? ఒక ఐఏఎస్ అధికారిని అలా చేయొచ్చు అంటారా, చేయకూడదంటారా? మీ అభిప్రాయాన్ని మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.